రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్ లో అత్యంత ప్రాధాన్యం కల్పించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్ లో 10,000 కోట్లు కేటాయించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి అనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వస్తుల కల్పనకు 3,065 కోట్లు, హెచ్ఎండీఏకు 500 కోట్లు ఇచ్చారు. తాగునీరు, మురుగునీరు వ్యవస్థను మెరుగుపరచడానికి జలమండలికి 3,385 కోట్లను ప్రతిపాదించారు. ప్రభుత్వ ఆస్తులు, భూముల పరిరక్షణ సహా విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు 200 కోట్లు కేటాయించారు. ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు, ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం 50 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి కోసం 200 కోట్లు ప్రతిపాదించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం 1,500 కోట్లు కేటాయించారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం 1,525 కోట్లు ప్రతిపాదించారు. ఇదే సమయంలో రోడ్లు, భవనాల శాఖకు 5,790 కోట్ల రూపాయలు కేటాయించారు.